కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చాడు. అదే మళ్ళీ దాన్ని రిటోర్ చేసి అప్పులు చూసుకుంటే ఎంత ఉన్నాయి. అంటే సంక్షేమ పథకాలు ప్రజల్లో సక్సెస్ అయ్యాయి, అయినా సరే వ్యతిరేకంగా ఉంటున్నారు పార్టీ మీద అని చెప్పేసి అంటున్నారు. అవును ఉంటున్నారు. ఎందుకు లేదు, ఎందుకంటే ఇప్పుడు యూత్కి అయితే తెలుసు, పెద్దవాళ్ళకి తెలియదు. ఉచిత పథకాలు ఇస్తున్నారు, డెవలప్మెంట్ ఉచిత పథకాలు ఏం చూడలేదు. ఆ పథకాలు అవన్నీ జనాల్లో సక్సెస్ అయ్యారని మీరు ఒప్పుకుంటున్నారా? అందుకెందుకు మా అమ్మగారు తీసుకున్నారు. మా అమ్మగారే 42 సంవత్సరాలు, అది 45 కూడా నిండకుండానే వచ్చింది మా అమ్మకి. జగన్ గారికి చంద్రబాబు గారికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఒకటే మాట అన్న, ఆయన విజనరీ ఉన్న లీడర్. ఆయన విజనరీ లేదు అని అన్నది, కానీ అంటే అంత విజనరీ లీడర్, 40 years ఎక్స్పీరియన్స్ లీడర్ సింగిల్ గా ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు, ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? అంటే ఇప్పుడు జగన్ ఉన్నాడు కదా, జగన్ ఆయన ఫాలోయింగ్ చూసి అసలు వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఫస్ట్. తర్వాత మళ్ళీ పవన్ మీద పొత్తు పెట్టుకుంటే ఈ ఫాలోయింగ్ తోటి ఆయన చేస్తామేమో అని ఒక చిన్న ఆశ పెద్ద. ఇప్పటికే ఆయనకి చాలా ఏజ్ అయిపోయింది చంద్రబాబు నాయుడికి. ఇలా తప్పకుండా ఏమనుకోండి చెప్తున్నా. ఓకే, సో అంటే ఇప్పుడు 150 సీట్లు వచ్చినాయి పోయినసారి జగన్ గారికి. అవును, ఈసారి ఎన్ని వస్తాయి? ఒక 60, 40, 50 అంతే. నేను పక్కకి గెలుస్తాడు అట్లా వస్తే బాగుండని చెప్తున్నా. వస్తే బాగుంటుంది. ఇప్పుడు కడప అయితే చెప్పక్కర్లేదు, ఇంకా కడప పులివెందులు అయితే పక్కా వస్తారు. జగన్ వస్తాడు, మళ్ళీ జగన్ వస్తారు. ఓవరాల్ గా ఎవరు వస్తారు? 175 సీట్స్ ఉన్నాయి. ఏ పార్టీకి ఎన్ని వస్తాయి? టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి? వైసీపీకి ఎన్ని వస్తాయి? అంటే జనసేన గురించి మాట్లాడద్దా? జనసేన గురించి మాట్లాడితే నాకు తెలుసు, ఒకసారి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి సపరేట్ ఓటింగ్ పెడితే ఒక సీట్ కూడా, సపరేట్ ఓటింగ్ పెట్టుకుంటే ఒక సీట్ కూడా చెప్తున్నా కదా. ఇక్కడ మన దగ్గర చెప్తారు తప్ప అక్కడికి వెళ్ళి ఓటింగ్ ఏరియా ఏంటి. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా. ఓటర్ రైడింగ్ రాను నాకు తెలిసి అయితే మళ్ళీ వస్తాడని అనుకుంటున్నాను అన్న. వస్తే బాగుంటుంది నేను అంటున్నాను. అవును, తెలిసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. పక్క అనుకున్నాను, ఎందుకంటే నాకు టీడీపీ వస్తే బాగుంటాను. టీడీపీ వస్తే మనకి చేంజ్ అవుతుంది స్టేట్. ఓకే, సింగిల్ గా వచ్చినా సరే, ఎంతమంది వచ్చి కూటమిగా వచ్చినా ఆయన సింగిల్ గా వచ్చినా గెలుస్తాడు. ఎవరు? వైసీపీ పార్టీ గెలుస్తాడు. అదే అన్న, ఆయన అది సింగిల్ లైన్ కింద వస్తాడు. నాకు ఆయన ఏంటంటే సింగిల్ పోటీలో చేయడం అంటే చాలా ఇష్టం. అంటే ఎవరితో పొత్తు పెట్టుకోకుండా చేశాడు. ఒకటే ఒక ఛాన్స్ అని చెప్పాడు, మొత్తం బ్లాస్ట్ చేసాడు. మళ్ళీ రెండోసారి కూడా జగనే అంటారు. జగనే అనుకుంటున్నాను నేను. మరి నాకైతే క్లారిటీ లేదు, మళ్ళీ వస్తాడు పక్క. టీడీపీ వస్తే బాగుండు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమండి, మీరు ఏపీలో నెక్స్ట్ క్యాపిటల్గా ఏది ఉండాలనుకుంటున్నారు? వైజాగ్, అమరావతి? వైజాగ్. సచివాలయం వ్యవస్థ లేకపోతే పంచాయతీ వ్యవస్థ అండి? ప్రజెంట్ అయితే సచివాలయ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థను సపోర్ట్ చేస్తారా లేదా జన్మభూమి కమిటీని సపోర్ట్ చేస్తారా? వాలంటరీ వ్యవస్థను ఎందుకు సపోర్ట్ చేస్తారు చెప్పగలరా? ఇప్పుడు వాలంటరీ వచ్చాక ఒక ఫ్యామిలీ 50 ఫ్యామిలీస్కి వచ్చి ఒక వాలంటీర్ని ఇచ్చారు. సో దానివల్ల ఏంటంటే కొంతమందికి అంటే ముసలోళ్ళు గట్టా తెలియని వాళ్ళకి కూడా కొన్ని నవరత్నాలు లాంటివి గట్టా తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని ఏమన్నా ఫెసిలిటీస్ ఇప్పుడు పెన్షన్ ఉంది, ఇంతవరకు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ వాటికి వెళ్ళి తీసుకునేవారు. ఇప్పుడు కానీ అలా కాకుండా ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు పెన్షన్ అనేది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది లేకుండా మార్నింగే వాళ్ళే డైరెక్ట్ ఇంటికి వచ్చి తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా హ్యాపీగా సంతోషంగా కూడా తీసుకుంటున్నారు ముసలి లాంటి వాళ్ళు. ఓకేనండి, మీరు నవరత్నాలు సపోర్ట్ చేస్తారా లేకపోతే 6 గ్యారెంటీలకు సపోర్ట్ చేస్తారండి? అంటే ప్రజెంట్ అయితే నవరత్నాలకు కూడా సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఫీజు కట్టుకోలేని వాళ్ళకి ఏంటంటే ఫీజు పేమెంట్స్ గట్రా అలాంటివి అన్నీ వస్తున్నాయి కాబట్టి, సో వాళ్ళకి కూడా లేని వాళ్ళని కూడా చదివేస్తున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా సపోర్ట్గా జగన్ ఉండి కొంచెం చేస్తున్నారు. వాళ్ళు కూడా కొంచెం చదువుకోవడానికి. సార్, ఆంధ్రప్రదేశ్లో మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? నెక్స్ట్ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు నాయుడు ఇద్దరు పొత్తులు వస్తే వాళ్ళది ఫామ్ అయితే వాళ్ళు ముఖ్యమంత్రి హోదాలో వస్తారు. అంటే వీరిద్దరిలో నెక్స్ట్ సీఎం ఎవరండి? ఇద్దరు చంద్రబాబు నాయుడే. అంటే పవన్ కళ్యాణ్ గారు అయ్యే ఛాన్స్ లేదంటారా? పవన్ కళ్యాణ్ ఛాన్స్ అని అంటే ఆయన ఆల్రెడీ 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయనకి ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఎవరంటారా? అంటే ఒక టాక్ ఏమొస్తుందంటే సంవత్సరంన్నర పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు అనేసి టాక్ ఉంది. సో ఇవ్వడానికి అవకాశం ఉందంటారా? అవకాశం ఇవ్వడానికి ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఆయనకు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ చేసిందో తెలుసు. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. అంటే ఇప్పుడు మీరు జగన్ గారిని ఎందుకు వద్దంటున్నారు, చంద్రబాబు గారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? జగన్ గారిని ఎందుకు వద్దంటున్నా అంటే ఆయన 5 yearsలో డెవలప్మెంట్ ఏం లేదండి. 2014లో చంద్రబాబు నాయుడు అక్కడ సీఎం అయిన తర్వాత అక్కడ ఏపీ రాజధాని కానీ ఏపీ మన రాజధాని సపరేట్ రాజధాని వచ్చింది, అక్కడ డెవలప్మెంట్ కానీ అన్ని ఉన్నాయి. వచ్చిన తర్వాత రాజధాని ఏదో తెలియదు. ప్లస్ అక్కడ ఇన్వెస్టర్లు అంతా తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా తాత్కాలిక రాజధాని అమరావతి అని చెప్పారు కానీ పర్మనెంట్ రాజధాని అని ఏం చెప్పలేదు కదా సార్? అవును, మరి అప్పుడు రాజధాని మార్చవచ్చు అనేసి చంద్రబాబు కూడా ఉండే ఉంటుంది కదా. మళ్ళీ సేమ్ అమరావతి రాజధాని చేస్తారు. ఇందులో 3 క్యాపిటల్లో ఇప్పుడు
ఒక రాజధాని ఒక జాగా ఉంటే కోర్టు ఒక జాల ప్లస్ అసెంబ్లీ ఒక జాగల ప్లస్ ఇంకో జాగా ఉంటే ఇక్కడెక్కడ అయిపోతారండి. ఇప్పుడు హైదరాబాద్ లో అన్ని ఒక జాగా ఉన్నాయి కాబట్టి అందరికీ స్థిరపడుతున్నారు. కోర్టులో పనిచేసే వాళ్ళు కోర్టుకి వెళ్తారు, ఏమన్నా ఒక్కో విధంగా ఇక్కడ వెళ్తారు. ఇప్పుడు కోర్టు అంటే కర్నూలు పోవాలి, ఇంకో జాగా ఇంకోటి పోవాలి, అట్లా ఏమైనా ఉంటుంది కదా. సార్ చంద్రబాబు గారు తీసుకొచ్చిన 3 కంపెనీలు ఏమైనా చెప్పగలరా ఏపీలో? ఎప్పుడు కియా తీసుకొచ్చాడు, ఇంకేమంతా 2-3 తీసుకొచ్చారండి. బేసిక్గా కియా అయితే తీసుకొచ్చారు, దానివల్ల ఎంతో మందికి ఉపాధి వచ్చింది ఆడ. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమో నేను కియా తీసుకొచ్చానని చెప్తున్నారు, జగన్ గారు ఏమో నేను ఇన్ఫోసిస్ తీసుకొచ్చానని చెప్తున్నారు. అంటే చెరి 5 సంవత్సరాలు పరిపాలన చేసి చెరో కంపెనీ తీసుకొస్తే సరిపోద్ది అంటారా? చంద్రబాబు నాయుడు 3 కంపెనీలు తీసుకొచ్చిండు, అందులో కియా ఒకటి, ఇంకో 2 పేర్లు ఉన్నాయి. సార్ కియా అనేది ఇండస్ట్రీ సార్, అది కంపెనీ కాదు. అది ఇండస్ట్రీ అండి, ఇండస్ట్రీలే. ఇంకేమైనా తీసుకొచ్చారు కానీ దాన్ని మనకు పేరు అనేది. మొత్తం అయితే ఏపీలో మొత్తం చంద్రబాబు నాయుడు పరిపాలిస్తారు. అంటే ఇప్పుడు కుప్పానికి నేను వెజిటేబుల్స్ కి ఎయిర్పోర్ట్ తీసుకొస్తా అంటున్నారు కదా ఎవరు? చంద్రబాబు గారు. జస్ట్ వెజిటేబుల్స్ కోసం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది నేను కుప్పానికి తీసుకొస్తాను అంటున్నారు. అది నమ్మే విధంగా ఉందంటారా? దాన్ని బట్టి ఆలోచించి మాట్లాడాలండి. ఓకేనండి, థ్యాంక్ యూ.